guys, welcome to my channel. It's me Priyanka Reddy. Welcome back to one more vlog. ఇవాళ వచ్చేసి నా చేతులు చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఆషాఢ మాసం గోరింటాకు స్పెషల్ అన్నమాట. ఆషాఢం అంటే మనకు గుర్తొచ్చేది ఆడవాళ్ళకి గోరింటాకే. అంటే చిన్నప్పటి నుంచి ఆషాఢ మాసం వచ్చింది అనగానే మమ్మీ వాళ్ళ ఇంట్లో గోరింటాకు తెచ్చి ఆడపిల్లలకి గోరింటాకు పెట్టాలి అని చెప్పేసి పెడతారు. సో అసలు గోరింటాకు అంటే ఏంటంటే గౌరీదేవి ఒక ప్రసాదం. అంటే ఇది మా మమ్మీ నాకు చెప్పింది, నాకు తెలుసు అని కాదు. అంటే గోరింటాకు, గౌరీ ఇంట ఆకు అన్నమాట దీని అర్థం. మా మమ్మీ నాకు చెప్పింది, నేను ఇప్పుడు చెప్తున్నా. సో నా పాపకి ఫస్ట్ టైం ఆషాఢ మాసం గోరింట ఆకు పెడుతున్నా కాబట్టి చిన్న వ్లాగ్ తీద్దామని. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇది కూడా వ్లాగ్ తీస్తారా, ఏం పని పాట లేదు కావచ్చు అని అనుకుంటారేమో. ఇది నేను ఎవరి కోసమో అందరి కోసమో తీయాలి అని తీయట్లేను, నా మెమొరీస్ కోసం. అంటే నా పాప ఫస్ట్దైనా మెమొరీ లాగా స్టోర్ చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే అందరి కోసం కాదు, నా కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఎక్కడ ఆపేసా నేను, ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్కి జంప్ అయిపోయా. సో గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అన్నమాట. అంటే ఈ గోరింటాకు స్పెషల్ ఏంటంటే ఏ విత్తనంతో దేంతో మనం వేయకుండానే గోరింటాకు చెట్టు అవుతుందట. సైంటిఫిక్గా కూడా దీనికి ఎన్నో రీజన్స్, అసలు ఏ విత్తనం వేయకుండా గోరింటాకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి సైంటిస్ట్ కూడా సైంటిఫిక్గా కూడా కొంచెం ఓకేనా అర్థం చేసుకోండి కనుక్కున్నారట. కానీ నో రీజన్, కొన్నిటికి ఇప్పటికీ మన ఎర్త్లో రీజన్స్ లేకుండా సైంటిఫిక్గా చాలానే జరుగుతున్నాయి. సో అందులో ఇది ఒక స్పెషల్ థింగ్ అన్నమాట గోరింటాకు అనేది. సో దాన్ని మనం గౌరీదేవి ప్రసాదంగా భావిస్తాం. సో ఆషాఢ మాసంలోనే కంపల్సరీ పెట్టుకోవాలి అని అంటారు. అది ఎందుకు పెట్టుకోవాలో మా మమ్మీ చెప్పింది, కానీ నాకు ఇంతవరకే గుర్తుంది. సో నా పాప రెడీ అయిపోయింది. నా పాప రెడీ అయిపోయి ఏం తింటున్నావు నాన్న గ్యాప్లో నువ్వు? సే హాయ్, సే హాయ్, హాయ్ ఎవ్రీవన్. కమ్ కమ్, నో కమ్ కమ్, హాయ్. యా దట్స్ గుడ్. సో నా చిట్టి పాప గోరింటాకి రెడీ అయిపోయింది. రెడీ రెడీ రెడీ. సో చిట్టి చిట్టి చేతులకి గోరింటాకు పెట్టుకొని మీ అందరికీ చూపిస్తాము, ఓకేనా? లెట్స్ గో. సో మేము గోరింటాకి రెడీ అయిపోయాము. ఇంకా చిన్న బ్యాక్గ్రౌండ్ ఇట్లా వేసి మా చిట్టి పాపకు ఒక చిన్న సెలబ్రేషన్స్. స్ట్రాబెర్రీ సే హాయ్, సే హాయ్, హాయ్. వెరీ గుడ్ గర్ల్ స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీకి ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ఇట్లా ఉందన్నమాట. వీళ్ళు నాకు ఏది ముట్టనియ్యారు, ఇప్పుడు ఏదో ఇస్తున్నారని చెప్పేసి ఇట్లా చిన్నగా. గోరింటాకు స్పెషల్ ఏంటంటే మా మమ్మీ నిన్న నైట్ వచ్చి తీసుకొచ్చి ఇచ్చింది. అండ్ స్ట్రాబెర్రీ ప్రతి ఈవెంట్ జరిగినప్పుడల్లా ఒక కొత్త డ్రెస్, అది వాళ్ళ నానమ్మ కుడుతుంది. అండ్ ఈ డ్రెస్ కూడా వాళ్ళ నానమ్మ కుట్టింది ఈ ఈవెంట్కి. గ్రీన్ కలర్ ఫర్ గోరింటాకు, గ్రీన్ ఉంటుంది కదా ఈ కలర్. సో ఈ డ్రెస్ కూడా వాళ్ళ నానమ్మ ఈ సెలబ్రేషన్కి కుట్టిందన్నమాట. సో ఇప్పుడు అమ్మమ్మ తెచ్చిన గోరింటాకు, నానమ్మ కుట్టిన కొత్త డ్రెస్తో గోరింటాకు పండగ స్ట్రాబెర్రీ అమ్మది. కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. యా క్లాప్స్. ఇప్పుడు వాళ్ళ నానమ్మ నేను ఇద్దరం కలిసి గోరింటాకు పెడతాం. ఫస్ట్ రియాక్షన్ స్ట్రాబెర్రీ ఇది పెట్టగానే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. స్ట్రాబెర్రీ సీయర్, సీయర్, సీయర్. దగ్గర దగ్గర దగ్గర. ఏ స్ట్రాబెర్రీ, నో నో డోంట్ టచ్. గోరింటాకు అసలు ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు సుబ్బు చెప్పు? ఆడపిల్లలు ఆషాఢంలో మంచిగా పెళ్ళి కాని పిల్లలకేమో పెళ్ళి మంచి మొగుడు రావాలంటారు. ఇంకా పెళ్ళైన వాళ్ళకి పెట్టక ముందే సో మంచి మొగుడే వచ్చారులేదు. పెళ్ళి కాని పిల్లలకైతేనేమో మంచి మొగుడు వస్తాడంటారు. పెళ్ళి అయిన వాళ్ళకైతేనేమో మంచిగా అది ముత్తేదతనం ఎక్కువ పెరుగుతుంది అంటారు. సో అదనమాట దీనికి రీజన్. ఇంకొక పాయింట్ తెలిసింది, ఇట్లా ఇట్లా పిసికేస్తుంది, ఎట్లా పెడతాం? మంచిగా కేక్ విసికినట్టు విసుకుతుంది. పెట్టేస్తా, చెయ్యేటని
దీంతో పెట్టేద్దాం ఇక. ఇంకేం లేదు, మీకు చందమామ లేదు. ఒక 10-2 minutes పెట్టి ఎంజాయ్. అండ్ ఇంకొకటి కూడా అంటారు, దీనికి వేడి ఏమీ ఉండదు అని చెప్పి. సల్వా అవుతుంది. స్ట్రాబెర్రీ ఆరెంజ్ వేడైతే సల్వా కోసం అంటారు, కాలువలు పెట్టుకుంటారు. మమ్మీ థింగ్స్ ఏ అని ఉర్రడం, ఓకేనా? రాగానే ఉంటుంది, ఏమనుకోకండి. ఎలా ఉన్నాను ఏయ్ ఓయ్ అని ఉర్రుతాం కంపల్సరీ. బేబీస్ ఉన్నప్పుడు ఇట్స్ కామన్ కదా. స్ట్రాబెర్రీకి జూమ్ తీసుకో ఫేస్ అసలు. చాప స్ట్రాబెర్రీ ఏంటి స్పెషల్ తెలుసా? స్ట్రాబెర్రీ కాకుండా వాళ్ళ నానమ్మకి వాళ్ళ మమ్మకి కూడా గోరింటాకు పెడుతుంది. రిటర్న్ మాకు కూడా ఇట్లా అంటుంది అనమాట. యూ కెన్ మా యూ కెన్ అట్లనే చేయి. స్ట్రాబెర్రీ నాకు పెట్టమ్మా. స్ట్రాబెర్రీ నాకు. అసలు మీరు గోరింటాకు పెట్టుకుంటున్నారా, దాన్ని ఏదో చేస్తున్నారా అనుకోకండి. మా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇదే గోరింటాకు, చందమామ కాదు. ఇలా ఇలా హోలీ ఆడడమే. స్ట్రాబెర్రీ అమ్మ గోరింటాకు ఇట్లా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఫస్ట్ టైం స్ట్రాబెర్రీ గోరింటాకు మంచి ఇట్లా చూసుకుంటుంటేనేమో అనుకున్నా, ఉండలేదు. తనకి కేక్ స్మాషెస్ చేసి చేసి అలవాటు అయిపోయి ఇది కూడా ఇట్లా చేసేస్తున్నాం అన్నమాట. మేము కూడా ఎలా అంటే అలా రుద్దేస్తున్నాం. ఎక్కడికేం చెర్రకు కావాలా స్ట్రాబెర్రీ అమ్మది. హ్యాండ్స్ లెగ్స్ పట్టుకోవాలి. వావ్ స్ట్రాబెర్రీ, వావ్ సూపర్, వావ్ సూపర్. నచ్చింది కదా. అసలు పడుకున్నప్పుడు పెడితే ఇంకా బాగుండేది చందమామ అట్లా కొంచెం డిజైన్ పెడుతుండే, కానీ అస్సలు సపోర్ట్ చేయలేదు స్ట్రాబెర్రీ పడుకున్నప్పుడు. ఏదో పాట పాడతారు గోరింటాకు పాట, కానీ ఇప్పుడు ఏ పాట గుర్తొస్తలేదు. మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల, దాని తర్వాత లక్కీ లక్ష్మీదేవి. ఫస్ట్ స్ట్రాబెర్రీ లక్ష్మీదేవి, తర్వాత చిన్ని లక్ష్మీదేవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. మా ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీమాత, గౌరీదేవి, లక్ష్మీదేవి అన్నీ వీళ్ళే. స్ట్రాబెర్రీకి ఎంత నచ్చిందో ఈ గేమ్, ఈ గోరింటాకు. సూపర్. స్ట్రాబెర్రీ. అయ్యో నేను బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను. నేను కూడా ఫేస్ దగ్గర పెడతా. గోరింటాకుని స్ట్రాబెర్రీ చెయ్యికి చూసుకొని తర్వాత తినేస్తుంది. అదేదో ఐటమ్ అనుకొని చేతిలో ఏదో పెట్టి ఫస్ట్ టైం గోరింటాకు పెట్టుకునేది ఎంత బాగుంది కదా. చాలా బాగుంది. ఇట్లా ఇట్లా పెట్టు స్ట్రాబెర్రీ. ఇదిగా స్ట్రాబెర్రీ మాకు పెట్టింది, మేము స్ట్రాబెర్రీకి పెట్టినాం. గోరింటాకు చాలా బాగుంది. సూపర్ తింటుంది గోరింటాకుని. ఈ చెయ్యి స్ట్రాబెర్రీ సూపర్. ఇట్లా 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 చూపి స్ట్రాబెర్రీ. నాకు కూడా పెట్టావా? వెరీ గుడ్. ఇట్లా యూమి హై ఫై. ఇట్లా ఇట్లా హై ఫై. ఇట్లా అటు నాని అనుకుంటే నేను అక్కడ చూడు స్ట్రాబెర్రీ. ఇక్కడ సూపర్ సూపర్. దగ్గరికి వెళ్ళా. సూపర్ సూపర్. ఇక సూపర్ స్ట్రాబెర్రీ.